హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పుడు కూడా ఒక తోడు కోరుకుంటారు. అది పుట్టిన ప్రతి పిల్లవాళ్ళ కాడ నుంచి వయసు అయిపోయిన ముసలి వాళ్ళ వరకు కూడా మనిషికి ఒక మనిషి ఎప్పుడు కూడా అవసరమేమవుతుంది. చాలామంది మూర్ఖత్వంతోనూ అమాయకత్వంతోనూ వయసు ఉన్నప్పుడు అనుభవించి తాగి తిరిగి జీవితాలు పాడు చేసుకుంటారు. వయసు అయిపోయిన తర్వాత కూడబెట్టుకున్నప్పుడు చాలామంది చూసి నేర్చుకుంటారు. కొంతమందికి ఎన్నున్నా ఏదున్నా కానీ సాలని తీరని ద్రాహంలాగా ఉంటారు. తినకోకుండా కూడబెట్టుకొని పిసినారితనంతో మూర్ఖత్వంగా భార్య బిడ్డలను అవమానపరుచుకుంటా కడుపుకు తినలేరు, ఉన్నదాన్ని చూసుకుంటూ బతకలేరు. సంతోషంగా జీవించడానికి కూడా వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. భార్య బిడ్డలను ఎప్పుడైనా ప్రేమతో అభిమానంగా చూసుకున్నప్పుడు కష్టాన్ని నష్టాన్ని భరాంచుకోవడానికి నీకంటూ ఒక తోడు ఉంటుంది. భర్తగా భార్య కావచ్చు, భార్యగా భర్త కావచ్చు. ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతే భర్త అంటారు. భర్తను కూడా దైవంగా భావించే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అదే దైవంగా కొన్నిసార్లు విషంగా మారుతూ ఉంటారు, కొన్నిసార్లు పాములాగా అవుతారు, కొన్నిసార్లు నటిస్తూ బతుకుతూ ఉంటారు. నటన అనేది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఏదో ఒకరోజు బయటపడుతూనే ఉంటుంది. మనం భరాస్తున్నాం కదా అని చెప్పేసి నటించడం కూడా చాలా కష్టం. అలాగ తెలుసుకొని కూడా తనకు తాను సరిదిద్దుకోలేని తప్పుల్ని చేసుకుంటా మూర్ఖత్వంతోనో అమాయకత్వంతోనో చాలామంది అవకాశం లేదు కదా అని, అండదండ లేరు కదా అని, పుట్టిళ్ళు కాకపోతే నాకాడే పడి ఉంటారు కదా అని చాలామంది అహంకారంతోనూ కొవ్వుతోనూ ఫ్రెండ్స్ భార్య బిడ్డలను ఒంటరిని చేసి తిరుగుడికి తాగుడికి బానిసలైపోయి కుటుంబాలకి కావాల్సిందాన్ని సమకూర్చలేక భార్య బిడ్డల్ని ఒంటరిగా వదిలేసి గొడవలకి తాగుడికి రోడ్ల మీదకి పోయి నీచంగా దిగజారిపోయి అవమానాల పాలు అన్యాయాల పాలు చేసుకుంటూ భార్య బిడ్డల్ని ఎప్పుడు కూడా కించపరిచే విధంగా ఏ మగవాళ్ళు చేసిన ఫ్రెండ్స్ అది సమాజంలో చాలా చాలా ప్రతి ఒక్కరికి కూడా ఆడదాని పరుగు పోద్ది అనుకుంటారే కానీ మగోడు ఎంత నీచమాడైతే ఆడదంత నీచానికి దిగజారిద్దని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన మాట అది. ఏ తప్పు లేకుండా మగవాడు మంచిగా ఉన్నప్పుడు కుటుంబంలో ఏ స్త్రీ అయినా కానీ నిన్ను నమ్మి వచ్చిన నీ తల్లిదండ్రులు, నీ భార్య బిడ్డలు, నీతో కలిసి నీ చుట్టూ ఉన్నవారు, నీ మీద ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను దేవుళ్ళలాగానే భావిస్తారు. ఎప్పుడైతే నటిస్తూ బ్రతుకుతూ తాగుడుతో తిరుగుడుతో ఫ్రెండ్స్తో స్నేహితులతో సినిమాలకి షికార్లకి ఎంజాయ్ చేసుకుంటూ భార్య బిడ్డలను అవమానపరుచుకుంటూ నీచంగా దిగజారిపోయి అర్థంగా ఏ బతుకులైతే ఎవరి కాళ్ళు తెలియకోకుండా మార్చుకుంటారు. కొంతమంది స్నేహితుల ద్వారా మారిపోతారు, కొంతమంది తాగుడనే మైకంలో మారిపోతారు, కొంతమంది చెప్పుడు మాటలు బట్టి మారిపోతుంటారు, కొంతమంది తనకు తానే గొయ్యలు తవ్వుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత లోతు దిగిపోయినామని మనకి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మనం ఉన్న మైకంలో మనం చేసే పనుల్లో మనం ఆలోచించే ఆలోచనలో మన కుటుంబంలో ఎప్పుడైతే మనశ్శాంతి లేకుండా చేస్తున్నామో అది ఎవరి వల్ల అని తెలుసుకొని కూడా సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు అంటే కనుక అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, తలకు తాను ఆ కుటుంబాన్ని కోల్పోతున్నట్టు లెక్కే. అది ఎవరైనా సరే ఉంది తెలుసుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిదిద్దుకోవాల్సింది. తప్పు చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, మోసం చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు ఎవరో బయట వాళ్ళతో అయితే వాళ్ళ ముఖం మనం చూడం కదా అనుకో. నీ కుటుంబ సభ్యులు, నీ భార్య బిడ్డలు, నీ రక్త సంబంధికులు, నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రులు ఏడుస్తూ బాధపడుతూ నీ జీవితం పాడైపోతే కొడుకు నీచంగా దిగజారిపోయి రోడ్ల మీద పడుతుంటే ఎవరికి చెప్పుకుంటారు ఫ్రెండ్స్? అలాంటి ప్రతి ఒక్కరు కూడా అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, తప్పు తెలిసి ఏ ఒక్కరు కూడా చేయమాకండి. తెలిసి చేసి నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోమాకండి. నీ బిడ్డల్ని నీవు ఎప్పుడు కూడా నీ ఒంటరితనంలో నీకు తోడుండేది ఎవరో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.